గొప్ప కార్యక్రమం జనాభా లెక్కల సేకరణ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వివరాలు చెప్తే సంక్షేమ పథకాలు తొలగిస్తారనే భయం వద్దు అన్నారు. అందరూ ధైర్యంతో వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ జనగణన దేశం కోసమని చెప్పారు. ఈ వికసిత్ భారత్ జాతీయ ప్రయాణంలో ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశము ప్రధానమంత్రి గారు అంటూ ఉంటారు, మదర్ ఆఫ్ డెమోక్రసీ. అటువంటి ప్రజాస్వామిక దేశంలో అనేక భాషలు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు కలిగి ఉన్నటువంటి మన దేశంలో అందరికీ ఒక సమగ్రమైనటువంటి దేశం గురించి, దేశ స్వరూపం గురించి మనకు, మనతో పాటు యావత్ ప్రపంచానికి మన దేశం యొక్క విశిష్టత తెలియజేసేటువంటి గొప్ప కార్యక్రమము జనాభా సేకరణ. ఇండ్లకు సంబంధించినటువంటి సెన్సస్ జరుగుతూ ఉంది. కాబట్టి మాకు ఇల్లు ఉందని చెప్తేనో, మా ఇంట్లో ఏసీ ఉందని చెప్తేనో, మాకు ఏదైనా పథకాలు రావేమో, సంక్షేమ పథకాలు మాకు కట్ అవుతావేమో అని ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క వికసిత్ భారత్ జాతీయ ప్రయాణంలో ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి భాగస్వాములు కావాల్సిందిగా నేను పిలుపునిస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటే దాని ఆధారంగా ఖచ్చితమైనటువంటి సమగ్ర ప్రణాళిక మనం రూపొందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి అది ఆలోచన చేయాల్సిందే కోరుతున్నాను. మన జనగణన ఏదైతున్నదో ఇది మన కోసం, మన దేశం కోసం, మన జనగణన మన దేశ అభివృద్ధి కోసం, మన జనగణన మన సంక్షేమం కోసం, మన జనగణన మన యొక్క దేశం యొక్క గౌరవం కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి మహిళా రిజర్వేషన్లు డి